హాయ్ అండి. గ్యాస్ స్టవ్ పైన ఇలా నిమ్మకాయ కాల్చి చూడండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మనం లెమన్స్ అయితే ఇలా ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాం కదండీ! ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు వెంటనే మనం కట్ చేయాలి, రసం తీసుకోవాలి అనుకున్నప్పుడు గట్టి పడిపోతూ ఉంటాయి కదండీ! త్వరగా రసం అయితే రాదు. ఇలా కట్ చేయాలన్నా కూడా లెమన్ను గట్టిగా ఉన్నట్లుగా ఉంటుంది కదండీ! లెమన్‌ని ఈ విధంగా చాకుకి పెట్టేసి, చాకుకి ఇలాగ లెమన్‌ని గుచ్చి కొంచెం గ్యాస్ స్టవ్ మీద హీట్ చేసి తర్వాత కట్ చేసామనుకోండి, చక్కగా ఈ విధంగా రసం అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఫ్రిడ్జ్‌లో మనం లెమన్స్ పెట్టినప్పుడు వెంటనే రసం తీసుకోవాలన్నప్పుడు త్వరగా రాదు కదండీ! ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి